అరగడం అలవాటు పడ్డాం, యుగాలకి అలవాటు పడ్డాం. అందుకని పొద్దున్నే లేచి ఆ బ్రాహ్మ ముహూర్తంలో 4:30 ప్రాంతంలో స్నానం చేసి సంధ్యావందనం చేయమంటే ఆ పొద్దున్న నిద్ర ఉంటే ఆ 4:30 గంటలప్పుడు చాలా సుఖంగా ఉండొచ్చు. చచ్చినా లేవబుద్ధి కాదు. ఈ సూర్యుడి గారికి ఏమి పని పాట లేదు, అప్పుడే ఉదయిస్తున్నాడని కాస్త తిట్టుకుంటూ అట్లాగే పడుతుంది. కానీ ఏ కార్యంలో చేయాలో ఆ కార్యం ఆ సమయంలో చేస్తేనే సఫలమవుతుంది, లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి మనం సుఖాలకు మరిగాం. ఆ మరగడం వల్ల అగ్నికార్యము మొదలైన వాటిని మానేశాం. పాతకాలంలో ప్రతి ఇంట్లో ధార్యము అని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉండేది. ధార్యం అంటే అగ్నికార్యం చేయడానికి వీలైనటువంటి రాళ్లతో కట్టినటువంటి ఒక భాగం మా ఇంట్లో ఉండేది వల్లపల్లిలో. ఆ ధార్యంలో మామూలుగా ప్రతిరోజు కూడా అగ్నిని అని అగ్నిని చేసుకుని అగ్నితో శ్రేష్టమైనటువంటి పదార్థాలు. ఇప్పుడు అతి విచిత్రమైన విషయం ఏమిటంటేనండి, ఆవు నెయ్యితోనో లేకపోతే నువ్వుల నూనెతోనో దీపం పెట్టడం కూడా దండగమారి పని అనుకుని గుడ్డి దీపం, ఎలక్ట్రిసిటీ దీపం ఒకటి ఉంటుందే దాన్ని పెట్టేస్తున్నారు. ఎంత విచిత్రమైనటువంటి మార్పు వచ్చిందో చూడండి. ఆ దీపం పెట్టేస్తే మన పని అయిపోయింది. కానీ మన పని ఏమీ కావాలి, చక్కగా ప్రమిదలో నిండుగా ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ శ్రేష్టమైన పదార్థం పోసి చక్కటి ఒత్తిడి వేసి దాన్ని జాజ్వల్యమానంగా వెలిగిస్తే ఆ నూనె నెయ్యి ఆజ్యం ఉందే దానిలో ఉండేటువంటి సారవంతమైన పదార్థాన్నంతా ఆ అగ్ని ఆ చివర ఉండేటువంటి గార లాక్కొని దాన్ని బాగా చక్కగా వాయువులో కలిపి వాయులీనం చేసి వాతావరణంలో కలిపి సుఖాన్ని ఇస్తుంది. దీపం పెట్టడం అనర్థం డబ్బులు అయిపోతాయి అనుకుంటే మనం ఎంత సంపదను కోల్పోతున్నాం, ఎంత ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. నువ్వుల నూనెతో దీపం పెడితే కళ్ళకు చాలా మంచిది అని అంటారు. ఆవు నెయ్యితో దీపం పెడితే శరీరానికి ఆవు నెయ్యి కరిగిపోతూ ఉంటే ఆవు నెయ్యిలో ఉండే సారం అంతా మళ్ళీ అక్కడ ఉండేటువంటి మనుషులందరికీ లోపలికి పెడుతూ ఉంటుంది. పెద్ద సైన్స్. కానీ ఇదంతా మూఢ విశ్వాసం అని తోసిపారేస్తున్నారు జనాలు. అది సరైనటువంటి కాదు. కాబట్టి ఆ అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్ని కార్యానికి ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది. దానికి అంగాలు ఉన్నాయి. తృప్పు, శ్రోవు, ఆద్యపాత్ర, ప్రోక్షణ పాత్ర మొదలైనటువంటివి, దర్భాలు మొదలైనవన్నీ ఉన్నాయి. దానికి చక్కగా కూర్చుని అంతా కలిపి 20 నిమిషాల కంటే పట్టదు. అది ప్రతిరోజు చెయ్యాలి ఇంట్లో. దాన్నే పద్యనారత్తు చేస్తున్నాం మనం. అక్కడ ఒక మాట అంటున్నారు, మీరు పట్టించుకుంటున్నారో పట్టించుకోలేదో నాకు తెలియదు, కానీ విచ్ఛిన్నౌపాసనాగ్ని పునఃసంధాస్యే అంటున్నారు. విచ్ఛిన్నమైపోయింది, ఆ కంటిన్యూటీ అనేది పోయినటువంటి ఆ ఔపాసనాగ్ని అది. ఔపాసన అంటే ఉపాసనకు సంబంధించినది. ప్రతినిత్యము ఉపాసన చేయవలసినటువంటి అగ్నిని పునః సంధాస్యే మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాము. నిజానికి అగ్ని ఆగిపోకూడదు, నిత్యాగ్నిహోత్రులు అంటారు అటువంటి స్థితిని. కాబట్టి అటువంటిది అగ్నిదేవతల గురించి భావన చేసిన కొద్దీ మన వేద మంత్రాల్లో వాటిలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో అగ్నిని గురించి. ఎందుకంటే అది మనం చేసే ఉపకారం అటువంటి. అది అగ్ని సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. అది మనని గూఢంగా వ్యక్తంగా కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఉన్నది. అటువంటి అగ్నిదేవుని గురించి శంభువు మయోభువు అని వేదమంత్రాల్లో శివుడికి రెండు మాటలు ఉన్నాయి. అటువంటి శం అనేదానికి భూ పుట్టుక స్థానం, యు అంటే కలిపేవాడు, ఆ శం అనే దానితో కలిపేటువంటి వాడు. అటువంటి వాడవుగా భవ అగు అని ప్రార్థిస్తున్నాను. దీన్ని ప్రార్థన రూపమైంది. చెప్పాను ఈ మంత్రం మొదట్లో మాట చెప్పుకున్నాం. ఏమిటి? అక్కడ అగ్నిదేవుడు గొప్ప, అక్కడెక్కడో ఉన్నాడు అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడే దుర్గా రూపంలో మనకు కనిపిస్తున్నాడు రెండవ మంత్రంలో. ఇక్కడికి ఆ మొదటి మంత్రంలో ఉన్న అగ్నిదేవుడు
రెండవ మంత్రంలో దుర్గాదేవిగా అయిపోయి ఆ స్వరూపం అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన్ని ఆవాహన చేసుకుని ఓ అగ్నిని సంబోధించి చెప్తున్నాం. అగ్నే త్వం పారయ నవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూష్య పృథివీ బహుళాన పృథ్వీ భవాతోకాయతనయాయ సింజో. తర్వాత 4వ మంత్రం. ఆ 4వ మంత్రం చాలా బరువైనటువంటి, చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయినా ఇవాళ ఇంకా ఆ మంత్రాన్ని ఒకసారి చదువుకొని అర్థ వివరణ రేపు చేస్తున్నాం. వ్యాఖ్యానం. విశ్వానినో దుర్గహాజాతవేదసింధున్ననావాదురితాది పరిషి అగ్నే అత్రివన్ మనసా గుణానోస్మాకం బోధ్యహితా తనూనాం. ఇది మంత్రం. ఈ మంత్రంలో కూడా అగ్నే అని మళ్ళీ సంభావన ఉంది. ఓ అగ్నిదేవా, నీవు దుర్గా, ఇగో ఇదే దుర్గా అనే పేరు వచ్చేటప్పటికీ అమ్మవారి స్వరూపాన్ని భావిస్తున్నారు. అదేదో సినిమాలో మరి చాలా గొప్పవాడు, మంచి జ్ఞాన సంపన్నుడైనటువంటి వాడే విశ్వనాథ్ గారు ఈ మంత్రాన్ని డ్యాన్స్లో పెట్టించాడు. ఆ పెట్టించినప్పుడు దుర్గా అనేటువంటి మాట వచ్చిన ప్రతి చోట కూడా ఆ దుర్గా అంటే దుర్గాదేవిగానే భావించాడు. అన్ని చోట్ల దుర్గ కాదు, వేరే వేరే అర్థాలు ఉన్నాయి. దుర్గ అంటే దుర్గములను నాశనం చేసేటువంటివి అని అర్థం. విశ్వాని నో, విశ్వాని సమస్తములైనటువంటి నహా మా దురిత పాపాలన్నింటినీ కూడా నావా సింధుం ఇవ, నావా సింధుం నా, నావ చేత సముద్రమును బలే. నా అంటే మామూలుగా వ్యతిరేకార్థం, వద్దు అని, లేదు వద్దు అని. కానీ ఇక్కడ నా అనేదానికి బలే అని. నావా నా అతి పరిషి, అతి దూరంగా పరిషి. పరిషి అంటే తొలగించి మమ్మల్ని రక్షించు. పరిషి పర్షత్ ఇవన్నీ కూడా రక్షణార్థమైనటువంటి రూపాలు. అగ్నే అత్రివన్, అత్రివత్ అత్రిలాగా మనసా గుణాన, మనస్సుతో మమ్మల్ని మాటి మాటికి అస్మాకం తనూనాం, మా శరీరాలన్నింటినీ కూడా అవిత రక్షకుడివై బోధి మమ్మల్ని గుర్తిస్తూ ఉండు, మమ్మల్ని తెలుసుకుంటూ ఉండు, మా సంగతి తెలుసుకుంటూ ఉండు. అయ్యా, మామూలుగా తల్లిదండ్రులు ఇంట్లో చిన్న పిల్లల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అదే పెద్దవాడికి చెప్తారు, అదే వాడిని ఏడిపించకండి, వాడిని చక్కగా జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతూ ఉంటారు. వాళ్ళ ప్రేమ భావనాలు అట్లా ఉంటాయి. కానీ అదంత మంచిది కాదు. వాళ్ళకి, ఆ పెద్దవాళ్ళకి ఒక రకమైన భావన కలుగుతుంది. ఏమీ మేమందరం కొడుకులం కామా, వాడొక్కడే కొడుక, వాడి మీద ప్రత్యేక దృష్టి ఏమిటి అనేటువంటి రకంగా విపరీతార్థాలని కల్పించేది. కానీ వాళ్ళు వాత్సల్యంతో, పాపం మమకారంతో ఆ రకంగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి నహ మా అస్మాకం మా తనూనాం, దేహములన్నిటికీ కూడా అవిత, అవనం అంటే రక్షణ. అవ అనే ధాతువు సంస్కృతంలో, అవధాతు నుండే ఓం అనే రూపం ఏర్పడిందని వ్యాకరణ శాస్త్రం చెప్తారు. అవతీతి ఓం, రక్షించున్నది అని. అవిత ఏమిటి? అవిత మా శరీరములను, తనువులను. శరీరము అనేది శరీరం కదా, తనువు అంటే సూక్ష్మం కదా. వీటిని రక్షించమని అంటున్నారేమిటి అని మనకు కొంచెం ఒక భావన ఏర్పడుతుంది. కానీ ఆ శరీరం ఆద్యంకలు ధర్మసాధనం అన్నారు. శరీరం మొట్టమొదటి ధర్మసాధనం. కాబట్టి శరీరాన్ని రక్షించు అంటే మా ధర్మసాధనము రక్షించు. నీవు రక్షించిన ధర్మసాధనమైన శరీరం ద్వారా ధర్మాన్ని సాధించి భగవంతుని దగ్గరికి వెళ్తాము అనేటువంటి అర్థంలో ఫలిస్తుంది. కాబట్టి అస్మాకం తనూనాం అవిత, రక్షకుడు. బోధి, అన్నీ తెలిసినవాడు. మనం మామూలుగా ఏంటంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, ఎవరు చూడటం లేదని రహస్యంగా అనేకమైనటువంటి పాడు పనులు చేస్తూ ఉంటాం.
సంస్కృతంలో రహస్యము అనేదానికి ఇంకొక అర్థం ఉంది, ఇంకొక పదం ఉంది, అషడక్షీణము అని. అషడక్షీణము అని అంటే 6 కళ్ళకు తెలియకుండా ఉండేది రహస్యం. అంటే ఇద్దరిలో ఉంటే మాత్రమే దానికి రహస్యం అని పేరు. 3వ కంటికి వెళ్ళిపోతే 3వ కంటి వాడికి తెలియకుండా అంటాం మనం తెలుగులో. దాన్ని సంస్కృతంలో 6 కళ్ళు అన్నాడు. 6 కళ్ళు అంటే ఏమిటన్నమాట, 2 కళ్ళు చొప్పున 3 ఉంటారనమాట. 3వ వ్యక్తికి తెలియకుండా ఉండేది అషడక్షీణం. ఆ అషడక్షీణము అయినటువంటి రహస్యం ఏకాంతంగా ఉన్నప్పుడు సాధారణంగా చాలామంది ఏం చేస్తుంటారే, నన్నేమి ఎవరు చూడలేదు కదా అని తప్పు పనులు చెప్తుంటారు. దానికే తెలుగులో ఒక పలుకుబడి ఉంది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేము అనుకుంటున్నాను. కానీ చూసే పదార్థాలు 18 ఉన్నాయి. 18, 1 కాదు 2 కాదు. భారతంలో శకుంతల చెప్పింది దృశ్యం, విమల యశోనిధి పురుషవృత్త మెరుగుతుండుచు వేదములు అని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది. అవన్నీ మన సంగతి తెలుస్తుంది. కాబట్టి ఎవడు కూడా తను వచ్చినాను నేను తను తప్పించుకోవడానికి వాడికి ఏమి సాధ్యం కాదు. వెంటనే మనం ఇక్కడ చేసిన పని వెంటనే చిత్రాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నది ఏమిటంటే, బోధి మా ప్రవృత్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు అంటే మాలో ఉండేటువంటి దోషాలను సవరించుకొని మమ్మల్ని రక్షిస్తూ ఉండు అని ఈ 4వ మంత్రానికి స్థూలంగా దీనికి చాలా విశేష వ్యాఖ్యానం ఉంది. ముఖ్యంగా అత్తిరి అంటే ఏమిటి అనేది, దుర్గ అంటే ఏమిటి, దురితం అంటే ఏమిటి, బోధి అంటే ఏమిటి, ఇవన్నీ అన్నిటికీ చాలా చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆనందదాయకములైనటువంటి దుర్గా విశ్వ అటువంటి వానితో విశ్వ సమస్తములైనటువంటి దుర్గాణి, దుర్గములు అంటే దాదనలవి కాని కష్టములు. మామూలుగా మన ప్రయత్నంతో మనము సాధించుకోలేనటువంటి తొలగించుకోలేనటువంటి కష్టాలు దుర్గములు అని అంటారు. అదే కదా ఆ గజేంద్రుడు ఏం చేశాడు, నీరాట వనాటములకు పోరాటము పెట్టుగలిగే అని భాగవతంలో చెప్పారు. అంతేకాదు అక్కడ ఒక చక్కటి పద్యం కూడా ఉంది, కరి తిగుచు మకరి సరసికి. కరిని మకరి సరస్సులోకి లాగుతుంది, ఆ మకరిని ఒడ్డుకి లాగాలని అది ప్రయత్నం చేస్తుంది. కరి దరికిని మకరి దిగుచు, కరకరి బెరయను కరికి మకరి మకరికి కరి భరవనుకులు అతల కుతల భటులు అగురు పడను అని పోతన గారు చాలా అద్భుతమైనటువంటి పద్యం రాశారు. అంటే అక్కడ 1000 సంవత్సరాలు ఆ ఏనుగు మొసలి కొట్టుకు చచ్చినాయి. కానీ దానికి స్థానబలం ఉంది కాబట్టి అదే పై చేయిలో ఉంది. అందుకనే అంతా అయిపోయిన తర్వాత తన శక్తి చాలదు అనుకున్నప్పుడు అప్పుడు అన్నాడు, లావు ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబురు తావులు దప్పెను కూర్చవచ్చే తను దస్యను శ్రమం వయ్యడిని నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపందగు దీను నిందావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. పద్యము ఏనుగు ఏడ్చిన దానికోసం రాయరా పోతన గారు, మన్నట్లా ఏడవమన్నారు, మన కోసం రాశారు ఆయన. అటువంటి మహాభయంకరమైనటువంటి దాన్ని ఏమంటారంటే అనన్య సాధ్యములు, మరొకరికి సాధ్యము కానటువంటివి. అటువంటి విశ్వానినో దుర్గ అస్మాన్ విశ్వ దుర్గాణి సమస్తములైనటువంటి అతి కష్టములను దాటనలవి కాని కష్టములన్నింటినీ కూడా అతి దాటించి పారయ ఒడ్డులోకి చేర్చు ప్రార్థన. మామూలుగా అంటే ఇక్కడ ఉంటే అనవసరం కానీ
ఒక చిన్న విషయం చెప్తాను. మా ఈ 7 మంత్రాల్లో అక్కడక్కడ దుర్గా 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 అనేటువంటి శబ్దాలు వచ్చినాయి. అయితే అన్ని శబ్దములకు దుర్గా అని అదే అర్థం కాదు. ఆ శబ్దాలకు వేరే వేరే అర్థాలు ఉంటాయి. కాబట్టి అది గమనించుకుంటా చాలామంది వాటిని అన్నీ దుర్గా పర్యాయ వాచకాలే అనుకుని చేస్తూ ఉంటారన్నమాట. విశ్వానినో దుర్గా, విశ్వ దుర్గాణి అతి పారయ, మమ్మల్ని నిన్ను దాటించు అని. తర్వాత దాటించిన తర్వాత ఏం చేయాలి? ఊహు మా పురాన్ని, పృథ్వీ చెయ్యి, మేము ఉండేటువంటి మా నగరాన్ని, మా దేశాన్ని పృథ్వీ అతి విశాలమైనటువంటి దానిగా చెయ్యి. ఉర్వి అంటే పర్వతాలతో నిండినటువంటి దానిగా, లేకపోతే ఉర్వరి సర్వసస్యాఢ్య అంటారు. అన్ని రకములైన పంటలు బాగా ఎక్కువగా ఉండేటువంటి భూమిని ఉర్వరి అని అంటారు. అది దాని అర్థంతో ఇంచుగా సంబంధం ఉన్నట్టుగా ఉంది ఉర్వి అనేదానికి కూడా. ఉర్వి అనేదానికి మరొక అర్థం ఏమిటంటే పర్వతములతో ఆక్రమించి ఉన్నటువంటిది, దానిని చెయ్యి. పృథులా బహులా, బహు అంటే అనేకములను, లా ఇచ్చేది, సమర్పించేది, మాకు కావలసినటువంటి వస్తువులు, ధనములు, ధాన్యములు మొదలైనవన్నీ కూడా వచ్చేదిగా చెయ్యి అని ప్రార్థిస్తున్నాడు. సాధకుడిని ప్రార్థించమంటోంది వేదమాత. అంతేకాదు, మాతో ఆపవద్దు, తోకాయ మా సంతానానికి, తనయాయ వాళ్ళ పిల్లలకు, అంటే తరతరాలుగా ఇంకా ముందు భవిష్యత్తులో ఉండేటువంటి సర్వతరముల వాళ్లకు కూడా ఆ భాగ్యము కలిగేట్టుగా చెయ్యి అని ఈ వేదమంత్రం అర్థిస్తున్నాం. చూడండి, ప్రార్థన అనేటువంటిది మనం సాధారణంగా ఏదో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థించేటప్పుడు మన మనస్సులో చాలా విశాలమైనటువంటి దృష్టి, దూరమైన దృష్టి ఉంటే తప్ప చాలా చాలా ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. అది గమనించాలి. అందుకనే వేదమాత చాలా స్పష్టంగా ఏం చెబుతోందంటే, ఓ అగ్నిదేవా, నువ్వు స్తుతింపబడేవాడి, ఆనందదాయకములైనటువంటి పద్ధతులతో మా సర్వ క్లేశాల నుండి దాటుకునేట్టుగా చెయ్యి, అవతలి ఒడ్డుకి చేర్చు, మా నగరాన్ని పృథ్వీ చెయ్యి, ఉర్వి చెయ్యి, బహుళ చెయ్యి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతున్నాడో మనం గమనించాలి. మన ఇల్లు దాటిన తర్వాత మన వీధి దాటిన తర్వాత అటువంటి వీధులు కొన్ని వందలు ఉండేటువంటి పురం, అటువంటి పురములు పెట్టిన తర్వాత దేశం. ఇది ఒక వ్యాప్తి. రెండవ రకమైన వ్యాప్తి ఏమిటంటే నేను, నా పిల్లలు, నా పిల్లల పిల్లలు. ఆ పిల్లల పిల్లలు అన్న చోట ఆ మూడవ తరంతో ఆగిపోయిందని అర్థం కాదు. ఆ రకంగా సర్వులను అని మామూలుగా మనం సృష్టిలో ఒక మాట అనుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యపాపాలు పిల్లలకు సుఖాన్ని, కష్టాన్ని ఇస్తూ ఉంటాయి అని. నేను సాధారణంగా ఒక వ్యక్తి కష్టాలు వచ్చినప్పుడు నేనేం పాపం చేశాను అని అనుకుంటూ ఉంటాడు. అది ఒక రకమైన అజ్ఞానం. ఎన్నో పాపాలు చేసి ఉంటాడు, కానీ వాడి దృష్టిలో అవి పాపాలు కావు. కానీ ఒక్కొక్కసారి తల్లిదండ్రులు, పూర్వులు మొదలైన వాళ్ళు చేసినటువంటి తప్పులు కూడా వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటాయి. అటువంటివి మనం చూస్తూ ఉంటాం. హోమియో మందులు ఇచ్చేటప్పుడు, ఒక రోగాన్ని పట్టుకునేటప్పుడు వాడు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల వివరాలు కూడా అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఈ జబ్బులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ వల్ల సంక్రమించేటువంటి స్థితి కూడా ఉంది, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా. అందుకని ఈ ప్రార్థన అతి విశాలంగా ఉంది. అంటే ఎక్కడో ఒక పరిధిలో ఆగిపోలేదు. తర్వాత ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపదగినటువంటి విషయం ఏమిటంటే, ఊహు అనే దానికి పురము అని అర్థం. పురము అని అంటే దేహము అని అర్థం. త్రిపురాసుర సంహారం అంటూ ఉంటాం. త్రిపురములు అని అంటే ఏవో 3 పట్టణాలు అక్కడ ఒకటి, విజయవాడలాగా, రాజమండ్రిలాగా, విశాఖపట్నంలాగా ఉన్నాయని అర్థం కాదు.
ఈ త్రిపురములు అనేది బ్రహ్మాండములకు సంబంధించినది, పిండాండములకు కూడా సంబంధించినది. ఈ పిండాండములకు 3 రకాలైన దేహాలు ఉన్నాయన్నారు. స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం అని 3 రకాలు. స్థూల దేహం అంటే రక్తమాంసాదులతో కనపడేటువంటి మన శరీరం అంతా. ఈ శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు, 7 ధాతువులు, సప్తధాతువులు అంటారు. రక్తము, స్నాయువు, మజ్జ, వస, శుక్లము మొదలైనటువంటివన్నీ కూడా అనేకమైనటువంటి ధాతువులు, సప్తధాతువులు ఉన్నాయి. ఆ ధాతువులే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది, అది నిర్వహించవలసినటువంటి పని ఉంది. ఆ తర్వాత బ్రహ్మాండమైన యంత్రం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గుండెలో నుంచి సిస్టాలిక్, డయాస్టాలిక్ అని మనం చెప్తూ ఉంటాం. సిరలు, ధమనులు రక్తాన్ని గుండెకు తీసుకొచ్చేవి. రక్తం శుద్ధి చేసిన తర్వాత రక్తాన్ని మళ్ళీ శరీరంలో అన్ని వైపులకు ప్రసరింపజేసేవి అనేటువంటి నాడులు ఉన్నాయి. ఇదంతా దేహాన్ని గురించి భావన చేస్తే బ్రహ్మాండమైనటువంటి యంత్రం ఇది. ఆ యంత్రానికి కీ ఇచ్చి వదిలిపెట్టాడు ఎప్పుడో భగవంతుడు. అదేదో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అట్లాగా వాళ్ళ అదృష్టాన్ని బట్టి పనిచేస్తూ ఉంటుంది. అందులో కొన్ని కీలులు పోతూ ఉంటాయి. వాటిని సరిచేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి సన్నివేశాలు కొన్ని ఉంటాయి, లేనివి కొన్ని ఉంటాయి. కాబట్టి ఊహు అని అంటే మన దేహము, రక్త, మాంస, మజ్జ, వస, అస్థి, స్నాయు, శుక్లములు అనేటువంటి 7 రకములైనటువంటి ధాతువులతో కూడినటువంటి ఈ దేహం స్థూల దేహము అనేదాన్ని ఒకటే ఒక్క వృత్తి ఏంటంటే ఇదిగో ఇది అని కన్ను మొదలైన వాటికి స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి దాన్ని స్థూల దేహం ఉన్నారు. ఇదిగో కాలు, ఇదిగో చెయ్యి, ఇదిగో ముక్కు, ఇదిగో తల, ఇదిగో రక్తము, ఇదిగో మాంసము అని ప్రతిదానికి ఒక ఆకార విశేషం ఉంటుంది. దాని చేత మనం గుర్తించుకోండి. కాబట్టి స్థూల దేహం. రెండవది సూక్ష్మదేహం. సూక్ష్మదేహం అంటే ఏంటి? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము అనేటువంటి పేర్లు కలిగినటువంటి వ్యాపార విశేషం. ఇప్పుడు నా మనస్సు నాకు ఇట్లా చెబుతోంది అన్న మనస్సు అనేది ఒక గుండెకాయలాగానో, ఒక కాలేయంలాగానో, ఒక ప్లీహంలాగానో, మరొక వస్తువులాగానో తీసి ఇదిగోనండి మా మనస్సు అని ఓ బల్ల మీదనో ఎక్కడో ఎవడో పెట్టలేడు. ఎందుకంటే దానికి స్వరూపం లేదు. అటువంటిది సూక్ష్మదేహం. అలాగే బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి వీటికి ఒక భౌతికమైనటువంటి స్వరూపం లేదు కనుక లేనంత మాత్రాన లేదు అనడానికి వీలు లేకుండా అవి ప్రవర్తిస్తున్నాయి కనుక ఇవి సూక్ష్మదేహములు అని ఉన్నారు. ఈ రెండింటికి సంబంధించి కారణదేహము అని ఇంకోటి ఉన్నారు. అంటే ఈ స్థూల సూక్ష్మ దేహములు ప్రవృత్తి పొందడానికి కారణమైనటువంటి వాసనలు, పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మలో చేసినటువంటి పనులు, వెనకాల చేసినటువంటి ఇవన్నీ కూడా ఒక యాంత్రిక విధానం. మనకు ఇంట్లో ఒక స్విచ్ వేస్తే వెంటనే ఒక లైట్ వెలుగుతుంది. ఈ ఇంట్లో స్విచ్ కనిపిస్తోంది, బయట కనిపించేటువంటి లైట్ కనిపిస్తోంది. కానీ ఈ స్విచ్ వేసేదానికి వెనకాల ఎక్కడో విద్యుత్ అనేటువంటిది ప్రసరించేటువంటి వ్యవస్థ ఎక్కడో చేశారు, ఎక్కడి నుంచో వస్తోంది. అటువంటి దాన్ని కారణదేహం అంటారు. ఈ 3 రకములైన దేహములకు ఇక్కడ పురము అని పేరు. మా పురము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరము అనేది పృథ్వీ అతి విశాలమైనటువంటి అవుగాక. అతి విశాలమైనది అవుగాక అంటే అర్థం ఏమిటి? శరీరము తలుపులు, ద్వారబంధాలు పట్టకుండా పెరిగిపోవాలని అర్థం కాదు. అది అన్నిటినీ గ్రహించేది కావాలి, అన్నిటినీ స్వీకరించేది కావాలి, అన్నింటినీ నాది అనుకునేది కావాలి. అదే ప్రహ్లాదుడు చెప్పిన మాట, ప్రహ్లాదు విషయంలో చెప్పిన మాట, తన యందు అఖిల భూతములందు ఒక మంచి సమహితత్వమున దొరకువాడు. అదిగో అది పృథ్వీ విశాల అంటే అర్థం ఏమిటంటే సర్వము తానైన వాడు అనేటువంటి భావాన్ని విస్తృతంగా పొందగలిగేటువంటి స్థితి.
అది పృథ్వీ. తర్వాత గుర్వి. గుర్వి అని అంటే పర్వతములతో వ్యాప్తి చెందినది అని అర్థం చెప్పారు. గుర్వి అని అంటే చాలా పెద్దది అని, అది గురు అనే శబ్దం మీద నుంచి వచ్చినటువంటిది. ఈ ఉర్వి అనే దానికి వ్యుత్పత్తి ఏం చెబుతున్నాయంటే నిఘంటువులు పర్వతాలతో కూడినది అని అర్థం. పర్వతం అంటే ఏమిటండి? పర్వతం అంటే రాళ్ళు, రప్పలతో, చెట్లు మొదలైన వాటితో, మృగాలతో కొంచెం భూమి లెవెల్ కంటే ఎత్తుగా ఉండేటువంటి ఒకనొక ప్రదేశాన్ని పర్వతం ఉంటుంది. పర్వతాలు మనకి అన్ని రకాలైన ప్రయోజనాలను ఇస్తున్నాయి. పర్వతాలు మనకు కావలసినటువంటి ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కలప మొదలైనవి ఇస్తున్నాయి. మన గోవులకు ఆహారాన్ని ఇస్తున్నాయి, గడ్డి మొదలైన వాటిని ఇస్తున్నాయి. పర్వతాలు మనకు చక్కని నీటిని ప్రవహించేటువంటి వాగులను ఇస్తున్నాయి, వంకలను ఇస్తున్నాయి. అన్ని రకములైనటువంటి సౌభాగ్యాలన్నీ మనం పర్వతాల నుంచి అందుకుంటున్నాం. కాబట్టి అటువంటి గురివి అగుగాక మా దేహము. అయితే ఇందాక దేహము అని అంటే మన నగరము అని అంటే దేహము అని అనుకున్నాం కదా. ఇది గురివి అవటం అంటే అర్థమేమిటి? ఈ శరీరంలో స్థూల సూక్ష్మ దేహాల్లో ఉండేటువంటి విశిష్టమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే గుండెకాయ, ఊపిరితిత్తులు, ఇంద్రియ భావాలు, మా తర్వాత ఇతరమైనటువంటి జీర్ణకోశము మొదలైనటువంటివన్నీ కూడా వాని పనులు సమృద్ధిగా ఏ లోపము లేకుండా చక్కగా చేస్తూ నా శరీరాన్ని పరిరక్షించేటువంటి స్థితికి వచ్చుగాక అని ప్రార్థన అన్నమాట. గురివి బహుళ. బహుళ అంటే అన్నింటి చాలా పెక్కింటిని మనకు వచ్చుగాక. ఇప్పుడు గురివి అనే చోట పర్వతములతో నిండినది అని అన్నాం. పర్వతాన్ని గురించి ఒక చక్కటి మాట అన్నారు, చాలా అందమైన మాట, చాలా గొప్ప మాట. భూమిని పర్వత స్తనమండల అంటారు. భూమిని పర్వత స్తనమండల. పర్వత స్తనమండల అంటే పర్వతములే స్తనమండలముగా కలిగినటువంటిది. స్తనం అంటే ఏమిటండి? పిల్లలకు ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒకనొక వ్యవస్థ. కాబట్టి పర్వతాలన్నీ ఏం చేస్తున్నాయన్నమాట? భూమిలో ఉండేటువంటి ప్రాణి జాతానికి అంతటికీ కూడా కావలసినటువంటి ఆహారాన్ని చాలా చక్కగా ఇస్తున్నటువంటి. కాబట్టి గురివి బహుళ అంటే పెక్కింటిని గ్రహించేది. అంటే ప్రాణి సముదాయానికి కావలసినటువంటి సర్వ సంపదలను తాను తీసుకొని మనకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు భూమిలో మనం ఏం చేస్తున్నాము? కొన్ని విత్తనాలు వేస్తున్నాం. ఒక మామిడికాయ టెంకను వేస్తున్నాం. మామిడికాయ టెంక వేస్తుంటే భూమి దాన్ని స్వీకరించింది. ఎటువంటి టెంకను వేస్తున్నాము? దాంట్లో ఉండేటువంటి రసమంతా మనం పీల్చి 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 ఏమీ అందులో సారము లేదు అనుకునేటువంటి, మనకి ఇంక దీంతో పని లేదు అనుకునేదాన్ని ఆ భూమిలో పారిపోయింది. అది తీసుకుని భూమి ఏం చేస్తోంది? కొన్ని వందల వేల పండ్లు సంవత్సరానికి, కొన్ని అటువంటి వందలు వేలు పళ్ళు ఇస్తుంది. అందుకనే అన్నారు ఆదానం విసర్గాయ సతాం వారి విచారి వారి. ఆదానం తీసుకోవడం అనేది ఎందుకయ్యా అంటే ఇవ్వటానికి. అదే చెప్తున్నాను నేను కూడా. నేను ఈ అన్నజ్ఞాన సమారాధన అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నాను. అన్నజ్ఞాన సమారాధనకు అయ్యా మీరందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి ఏమైనా ఇవ్వండి అంటున్నారు. ఇది నా కోసం కాదు, మా ఇంటికి, మా ఇల్లు గడవడానికి, నేను మా పన్నులు చెల్లించుకోవడానికి, ఇల్లు నిర్వహించుకోవడానికి కాదు, 10 మందికి అందించడానికి. ఆ పనిలో మేమే చేస్తాం కదా అంటే ఆనందమే. కానీ ఒక సాముదాయికంగా, ఒక వ్యవస్థీకృతంగా చేస్తే దానివల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అని అర్థం. అందుకని బహుళం లాతి గృహాతీతి బహుళా, అనేకములను తీసుకుంటుంది. తీసుకోవడం అనేది ఇవ్వడానికే. అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారు? 6 షట్కర్మలు అని అన్నారు. ఆ షట్కర్మలు ఏమిటి? యజనము, యాజనము, అధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము. ప్రతిగ్రహము, దానము. ముందర తీసుకోవాలి, ఇస్తూ ఉండాలి. తీసుకున్నది లోపల మురగబెట్టుకోకూడదు. అందుకనే నేను చాలాసార్లు అంటూ ఉంటాను, నన్ను చాలామంది
ఎందుకండి అవసరం పడతారు? మాటికి ఆ ఊరు పోతారు, ఈ ఊరు పోతారు, ఎవరు పిలిచినా ఉపన్యాసానికి పోతూ ఉంటారు. ఏమిటి అంటే, నేను మా గురువుల దగ్గర నుంచి కొంత విద్య నేర్చుకున్నాను. ఈ నేర్చుకున్న విద్య అంతా నాలో మురిగిపోతే ఏమిటి ప్రయోజనం చెప్పండి అని 10 మంది వినియోగం కావాలి. ఆ దృష్టితో ఎవరు ఎంత దూరం పిలిచినా వెళుతూ ఉంటాను. ఎందుకనంటే ఆ వెళ్ళటం అనేటువంటి దానివల్ల భగవంతుడు మనలో నిలుపుకునేటువంటి విద్యకు వినియోగం అవుతుంది. 10 మంది నేర్చుకుంటున్నారు. ఆ 10 మందిలో కొంతమంది ఒకరైనా మళ్ళీ దాన్ని పంచిపెట్టడానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి బాహులా ఏది మన మన పట్టణం, ఈ దేహం అంటే అనేకులకు ఉపయోగపడేది, అనేకములైనటువంటి పదార్థాలను చాలా సంపద సమృద్ధిగా చేసి లోకానికి అందరికీ వినియోగించేది, అతి విశాలమైనటువంటిది కావాలి అనుకుంటున్నాం. మనం ఇల్లు కట్టుకుంటాం. ఆ ఇంట్లో 3 బెడ్రూమ్ హౌస్ అని 4 బెడ్రూమ్ హౌస్ అని అనుకుంటాం. ఉండేది ఇద్దరేనండి. ఇద్దరే ఉండేదానికి 3 బెడ్రూమ్ హౌస్ ఎందుకు? ఒక పడక గది, ఒక వంట గది, ఒక హాలు ఉంటే చాలు. సరే, తక్కిన మామూలు అవసరాలన్నీ తీరుతూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తుంటాం? ఇల్లు విశాలంగా ఉండాలి, ఒక పెద్ద హాల్ ఉండాలి అనుకుంటాం. పెద్ద హాల్ ఎందుకు ఉండాలి అనుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే 10 మంది వస్తే సుఖంగా కూర్చుని భోజనం చేయడానికి అనువు ఏర్పడాలి అని. అంతేగాని ఈ మూల నుంచి ఆ మూల దాకా దొరలం. ఎంత పెద్ద హాల్ ఉన్నా కానీ మనకు కావాల్సింది సుమారు ఒక 6 అడుగులు మాత్రమే. ఈ 6 అడుగులు తీసుకుంటాము, వినియోగించుకుంటూ ఉంటాం. కాబట్టి పెద్దది కావాలి అనేటువంటి ఉద్దేశం అనే దాంట్లో ఉద్దేశం ఏమిటంటే 10 మందికి ఉపయుక్తము కావాలి, అందరికీ సుఖం కావాలి అనేది. అయితే అట్లా రాణిస్తున్నామా మన ఇళ్లలోకి? అందరినీ రాణిస్తున్నామా? ఎవడన్నా వస్తే తలుపు వేసేస్తున్నాం, ఇంట్లో లేదని చెబుతాం, ఇంట్లో ఉండి. ఇదేమిటి అంటే ఇది అజ్ఞానం. దీనివల్ల మనకు సుఖము పెరగకపోగా కొత్త దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అది చాలా ప్రాక్టికల్గా అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా సరే ఇంట్లోకి రానివ్వలేదనుకోండి, వాడు కొంచెం దుర్మార్గుడైతే, బలవంతుడైన దుర్మార్గుడైతే కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, రేపు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఉన్నది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఆయన చాలా ధర్మాత్ముడండి, ఆయన జోలికి వెళ్ళకూడదు అంటారు. ఇవి ప్రాక్టికల్గా వచ్చేటువంటి ఇబ్బందులు అన్నమాట. పూశ్చ పృథ్వీ బహుళాన పృథ్వీ భవాతోకాయ తనయాయ సంయో. కాబట్టి ఓ అగ్నిదేవా అంటే మొన్న మంత్రంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఓ దుర్గామాత. అగ్ని అంటే దుర్గయే, దుర్గ అంటే అగ్నే, ఈ 2 అంటే పరమాత్మే. మంత్రంలో చెప్పినటువంటి దాని ప్రకారంగా దుర్గా అనేటువంటి ఒక స్వరూపం ఎక్కడో ఒకటి కూతురు లేదు. మనం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇవాళ దుర్గా పూజ, రేపు అన్నపూర్ణ పూజ, రేపు కూష్మాండ దేవి పూజ అని ఇంకోటి మనం ఒక స్వరూపం నామరూపాలు ఏర్పాటు చేసి పెట్టుకున్నా కానీ వాటి అన్నిటిలో పరివ్యాప్తమై ఉన్నటువంటి లక్షణం ఒకటే. ఆ లక్షణం ఏమిటి? పరమాత్మ. కాబట్టి మనం అగ్ని అనన్నా, దుర్గా అనన్నా, పరమాత్మ అనన్నా, ఎందుకంటే అఖండమైన సచ్చిదానందాత్మకమైన చైతన్యాన్ని పట్టుకోలేం కనుక మనం ఆ పట్టుకునేదాన్ని ఖండంగా పట్టుకుంటాం. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. ఏమిటి? మనం బిస్కెట్లో ఇంత ప్రమాణంలో అన్నం పెట్టుకొని 5-6 కూరలు ఏర్పాటు చేసుకొని చాలా ఎక్కువ పదార్థాలను తింటాం. ఆ తినే పదార్థాన్ని అంతా ఒక్కసారి కుట్టుకుంటున్నామండి, నోట్లో ముద్దలు చేసుకుంటాం. కాదు ఒకసారి ఒక ముద్ద, ఒకసారి ముద్ద, ఒకటి కలుపుకుంటుంది. కాబట్టి అఖండమైన సచ్చిదానందాత్మకమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనం జీర్ణం చేసుకోవడం, మనం లోపలికి తీసుకోవడం అనేటువంటిది మన శక్తికి మించిన విషయం కనుక, అందుకని ఒక ముద్ద అగ్నిదేవుడు, ఒక ముద్ద దుర్గాదేవి, ఒక ముద్ద పరమేశ్వరుడు, ఒక ముద్ద విఘ్నేశ్వరుడు, ఇంకొక ముద్ద ఇంకోటి కుమారస్వామి, ఇంకొక ముద్ద పోలేరమ్మ, గంగానమ్మాయి, అన్నీ నాగదేవతను పూజిస్తున్నాం మనం. ఎందుకంటే
సర్వత్రా ఆ భగవత్ చైతన్యమే ఉంది కనుక ఆ చైతన్యాన్ని అఖండ చైతన్యాన్ని పట్టుకోలేం కనుక ఖండాత్మకంగా మనం తీసుకుంటున్నాం. దాన్నే వేదం చెప్పింది, అగ్నే త్వం పారయాత్ నవ్యః అస్మాన్ స్వస్తిభిః అతిదుర్గాణి విశ్వా. ఇది ఈ మంత్రం యొక్క భావం. అందులో అగ్నిదేవుని గురించి మనం ఎవరి వల్ల ప్రయోజనం పొందుతున్నామో అతని గుణగణాలను తెలుసుకోవటము, కీర్తించడము అనేది చాలా అవసరం. మనకు ఉపయోగపడతాడు. ఆ ఉపయోగపడేటువంటి వ్యక్తిని మనం అతని గొప్పతనాన్ని గుర్తించాలి. గుర్తించకపోతే ఏమడుగుతాం భగవంతుడిని? ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నామండి మనం. విష్ణు సహస్రనామం చదువుతుంటే అర్థం ఏమిటి? విష్ణు సహస్రనామం అంటే అర్థం ఏమిటి? ఏమన్నారు అక్కడ? యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. అవన్నీ గౌణనామములు. లోకంలో పేరు ఎందుకండి? వ్యవహారం కోసం. మనకందరూ తల్లిదండ్రులు 10వ రోజున వారసాలు చేసి నామకరణం చేస్తారు. మనకేదో పేరు పెడతారు. అది ఒక ముద్ర అన్నమాట. అక్కడి నుంచి అతనితో ఏం వ్యవహరించవలసి వచ్చినా ఆ పేరుతో వ్యవహరిస్తారు. అంతే కదా? ఆ పేరు పెట్టేటప్పటికీ ఆ పక్కనలో వాడు తమ్ముడో అన్నో ఈ పేరు పిలిచినప్పుడు వాడు పలకడు, వీడే పలుకుతాడు. వాడిని నమ్మంటాం, వాడు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అంటాం. ఇదంతా వ్యవహారం. అందుకనే సంజ్ఞాకరణం వ్యవహారార్థం లోకే. సంజ్ఞ పెట్టడం అనేటువంటి, పేరు పెట్టడం అనేటువంటిది వ్యవహారం కోసం. ప్రతి వస్తువుకి పేరు. వాచారంభడం వికారో నామధేయం. ఏదైనా ఒక వస్తువు చిన్న మార్పు వచ్చేస్తే దానికి వెంటనే ఒక కొత్త పేరు వచ్చేస్తుంది. ఏంటి? దీన్ని వస్త్రం అంటాం, దీన్ని వస్త్రం అంటాం. నేను కింద కట్టుకునేటువంటి పంచ వస్త్రమే. కానీ ఒకదానికి లాల్చీ అని పేరు, ఇంకోదానికి ఉత్తరీయం అని పేరు, ఇంకోదానికి అంతరీయం అని పేరు, ఇంకా అనేకమైనటువంటి లోపల దానితోనే తయారు చేసినటువంటి మొలతాడు ఉంటాయి. ఇవన్నీ ఒక వస్తువు యొక్క వికారాలే. అది ఒక వస్తువే. వస్త్రము అనేటువంటి తానులో నుంచి తీసినటువంటి అట్లే. కానీ దానికి ఏదో ఒక చిన్న ఆకారం కల్పించేటప్పటికీ పేరు మారిపోతుంది. ఆచారంభణం వికార నామధేయం. వికారం అయ్యేటప్పటికీ పేరు మారిపోతుంది. అటువంటి మారిపోయేటువంటి స్థితి వస్తోంది కనుక పేరు అనేటువంటి తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. పేరు లేకపోతే వ్యవహారం సాగదు. వ్యవహారం సాగాలి అంటే పేరు కావాలి. పేరు అనేటువంటి వికారం వల్ల వస్తుంది, వ్యవహారం కోసం వస్తుంది. కానీ అటువంటి వ్యవహారం కోసమే పేరైతే 1000 నామాలు ఎందుకండి? విష్ణు సహస్రనామం ఎందుకు? 1000 పేర్లు ఎందుకు? 1000 పేర్లు ఉంటే ఎంత కష్టం మనకి. ఏ పేరుతో పిలుస్తాం? అచ్యుత అంటామా, వాసుదేవ అంటామా, గోవింద అంటామా, జనార్దన అంటామా, ఇంకోటి అంటామా? ఏమంటే ఏమో. ఈ అచ్యుత అని అంటే గోవిందుడు పలకడేమో, గోవింద అంటే వెంకటేశ్వర స్వామి పలకడేమో. ఇటువంటి ఇబ్బందులు చాలా వస్తుంటాయి. అందుకని భగవంతుడికి, లలిత పరమేశ్వరికి, శివుడికి ఉన్నటువంటి పేర్లు కేవలం వ్యవహారం కోసం కాదు. స్పష్టంగా ఆ పుస్తకంలో, శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. యాని నామాని గౌణాని, గుణములకు సంబంధించినవి. అవి అంటే భగవంతుని గుణాలనే పేరులో ఇమిడించి వాటిని భావిస్తున్నాం అన్నమాట. అందుకని ఈ విష్ణు సహస్రనామం చదివేటప్పుడు మనం ఏం చేయాలి? అచ్యుత, అనంత, కేశవ, దామోదర మొదలైన పేర్లు చదివేటప్పుడు ఆ దామోదర అనే పేరు ఎందుకు వచ్చిందో ఆ అర్థాన్ని భావిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని పట్టేయాలి. విష్ణు సహస్రనామంలో పేర్లన్నీ కూడా సాధారణంగా ప్రథమ విభక్తిలో ఉంటాయి. విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవ ప్రభు ప్రథమ విభక్తిలో ఉంటాయి. ప్రథమ విభక్తిలో ఉన్నాయంటే అర్థం ఏమిటనమాట? ప్రాతిపదికార్థాన్ని గ్రహించండి అని అర్థం అన్నమాట. విశ్వము అంటే ఏమిటి? విష్ణువు అంటే ఏమిటి? వషట్కార అనేది ఏమిటి? అందుకనే శంకర భగవత్పాదులు లాంటి వారు విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. అనేకమైనటువంటి నిగూఢమైన రహస్యార్థాలన్నింటినీ చెప్పారు. అదే ప్రయోజనం. అందుకని దానివల్ల ఆ 1000 నామముల యొక్క విశేషార్థాలన్నీ భావిస్తే సర్వ ఉపనిషత్తులు చెప్పినటువంటి పరమాత్మ లక్షణానికి కొంచెం సన్నిహితంగా పెడతాం మనం, ఆ దగ్గరగా పెడతాం అన్నమాట.
కాబట్టి అటువంటి గుణాలు అన్నమాట. వాటిని మనం ఏం చేస్తున్నాం? నుతిస్తున్నాం. నవ్య నుతిస్తున్నాం. ఆ నుతింపదగినటువంటి గుణములు కలిగినటువంటి వాడు. మనం చూడండి, మనలో ఒక రకమైనటువంటి స్వభావం ఉంటుంది. మహాదుర్మార్గుడు మనకి జీవితం అంతా అపకారం చేశాడు. అటువంటి వాడిని కూడా చచ్చిపోయిన తర్వాత లేకపోతే చెడిపోయిన తర్వాత వాడు చాలా గొప్పవాడంట. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ధృతరాష్ట్రుడు పాండవులకు చెయ్యని అపకారం లేదు. అతను బతికినంత కాలము ఆ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? వీళ్ళు ఎప్పుడు చస్తారా అని ఆలోచించాడు. అంతేకాదు, యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు సంజయుడు ఎప్పటికప్పుడు వార్తలు తీసుకొచ్చి చెబుతున్నాడు. సంజయుడు రన్నింగ్ కామెంటరేటర్. ఎప్పటికప్పుడు ఉన్న విషయాలన్నింటినీ తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పడానికి పాపం అది ధృతరాష్ట్రుడిని అనుగ్రహించడమో ఆగ్రహించడమో మనకు తెలియదు, కానీ వ్యాసుల వారు చక్కగా ఏర్పాటు చేశారు. ఎప్పటి వార్త అప్పటికి ఎవడు చచ్చాడో ఎట్లా చచ్చాడో అవన్నీ ధృతరాష్ట్రుడు చెబుతూ ఉండరా అని సంజయుడిని ఏర్పాటు చేశారు. సంజయుడు మహానుభావుడు, చాలా గొప్పవాడు. ఎందుకంటే భగవంతుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. ఆ వ్యాసుల వారు అతన్ని ఏర్పాటు చేశారు. ఆ సంజయుడిని చేస్తే ఎప్పటికప్పుడు వస్తున్నాడు. అట్లా కొన్ని రోజులు అయిపోయింది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పొద్దున్నే సంజయుడు వచ్చాడు. అరే నాయన, ఏమిట్రా ఇవాళ సంగతి అని అంటే, నీ కొడుకుల్లో 90 మంది చచ్చారండి, ఇవాళ నీ గురువులు చచ్చారండి, వాడు చచ్చాడు, వీడు చచ్చాడు అనేటప్పటికీ ధృతరాష్ట్రుడికి పట్టశక్యంగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక మాట అన్నాడు, చావరు నవ్వరు పాండవులు ఏవురు అని నీవు చెప్పను, ఈ పలుకులు దుఃఖావేశకరములై చేతో వృత్తి కరంపదొచ్చ దుర్భర భంగిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు అంటే ఏమిటో ఈ ఒక్క పద్యం కాదు. ఆ పాండవులు చావరు, చచ్చారని ఒక్కరోజు చెప్పవు. చావడం సరే, కాస్త దెబ్బ తగిలింది, కాలు విరిగింది, కన్ను పోయిందనన్నా చెబుతావేమో, సంకలు కొట్టుకుని ఆనందిద్దామంటే ఆ మాట కూడా చెప్పట్లేదు. నవ్వరు. పోనీ పాండవులు అందరూ కాదు, కనీసం సహదేవుడికైనా ఇవాళ కన్ను పోయిందండి అని చెబుతావేమో అని చూస్తున్నాను. అది జరగలేదు. పాండవులు ఏవు అని నీవు చెప్పాను, ఈ పలుకులు దుఃఖ ఆవేశకరములై లోపల నుంచి పొంగులు, సముద్రపు తరంగాలు ఒక్కొక్కసారి తుఫాన్లు వచ్చినప్పుడు ఎగిరి పడుతున్నాయే, ఆ విధమైనటువంటి ఆవేశాన్ని కలిగిస్తూ చేతో వృత్తి కరంపదొచ్చి మనస్సుని నాశనం తీసుకొని సర్వనాశనం తీసుకొస్తున్నాయిరా అని ఏమీ దాపరికం లేకుండా చెప్పాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు స్పష్టంగా చెప్పాడు. అటువంటి ధృతరాష్ట్రుడిని ధర్మరాజు దేవతార్చన పీఠికలో బొమ్మలు విగ్రహం పెట్టి పూజించినట్టు పూజించాడు. ఆశ్రమవాస పర్వం అని ఒక పర్వం ఉంది భారతంలో. ఆ ఆశ్రమవాస పర్వం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఒక లెవెల్లో ధర్మరాజు నాకు రాజ్యం అక్కర్లేదు, మీ దగ్గర కూర్చుని మిమ్మల్ని సేవించుకుంటూ కూర్చుంటాను అని అన్నాడు. ఏమిటి దీనికి కారణం? ఏమిటంటే వేదానుశాసనం. మాతృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అనుశాసనాలు ఉన్నాయి. ఈ మాతృదేవో భవ మొదలైన వాటిలో మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. నీ తల్లి నీకు ఏమి చేసింది అనేది గమనించొద్దు. నీకు తల్లి అంతే పూజించు, నీ తండ్రి అంతే పూజించు. అది తిట్టినా కొట్టినా చంపినా ఏం చేసినా సరే నీవు పూజించాల్సిందే. ఆ అనుశాసనాన్ని ఆచరణలో పెట్టాడు ధర్మరాజు. అది గొప్పతనం. అందుకని ఏమంటున్నాం? నవ్య, నుతింపదగినటువంటి వాడు ఆ పరమాత్మ, ఆ అగ్నిదేవుడు నుతింపదగిన వాడు. అగ్నిదేవుడు ఒక్కొక్కసారి మనం అజాగ్రత్తగా ఉంటే కాల్ చేస్తాడు. ఎంతమంది అగ్ని ప్రమాదానికి లోయై శరీరాలు కోల్పోయినవాడు, అవయవాలు పోగొట్టుకున్నవాడు, 70% 80% కాలినాయని అనుకునేవాడు ఎంతమంది లేరు. ముఖ్యంగా ఆ రకంగా అయిన వాళ్ళల్లో చాలామంది దేవతార్చన చేసేటప్పుడు దీపారాధన గుడ్డలకు అంటుకుని వచ్చిన వాడు కూడా ఉన్నారు. దేవుడి అన్యాయం, అగ్నిదేవుడు ఇంత క్రూరంగా ఎట్లా ఉంటాడండి, పూజ చేస్తుంటే కాల్ చేస్తాడేమిటండి అని మనం అనుకుంటాం. కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఆ పూజ చేసుకోవడం, కాల్ చేయడం అనేటువంటిది మన అజాగ్రత్తని సూచిస్తుంది. కానీ ఆయన అనుగ్రహాన్ని ఏమి ఒకవేళ కాల్చి వేసినా కానీ అది అనుగ్రహం కనుకనే భావించాలి.
ఎందుకనంటే ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే అన్నారు. అన్నీ భగవత్ప్రసాదమే. మనకి ఏమైనా ప్రమాదం వచ్చినా సరే భగవంతుడా ఎంత ఎంత అనుగ్రహం అనేది చూపించావయ్యా అనమన్నది కుంతీదేవి. కుంతీదేవి ఆ మాట అనమన్నది. విపదస్సంతు నశ్యస్వత్, మాకెప్పుడు ఆపదలే కలిగించు మహానుభావ అని ప్రార్థిస్తాం. ఎవరన్నా అడుగుతారండి అట్లా. బలి చక్రవర్తిని తొక్కిపారేస్తే ఎందుకు తొక్కేసావయ్యా అని అడిగారు. మామూలు మనలాంటి భావాలతో ఉన్నటువంటి వాడు. వాడిని నేను అనుగ్రహించానయ్యా, తొక్కడం కాదయ్యా. నేను తొక్కడం అంటే అర్థమేమిటి? వాడు నా రక్షణలో ఉన్నాడు. వానిలో ఉండేటువంటి అతి ప్రమాదకరమైనటువంటి మమకారం అనేదాన్ని తీసివేశాను నేను, నాలో కలుపుకున్నాను నేను అని భగవంతుడు. అందుకని భగవంతుడు పరమాత్మ నవ్యుడు, స్తుతియోగ్యుడు. మనం చేసేటువంటి స్థుతులన్నింటినీ కూడా పొందేటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి అస్మాన్ అన్నారు. అస్మాన్ అంటే మనలను, మమ్ములను అన్నారు. మమ్ములను అంటే అర్థమేమిటి? నా ఒక్కడనే కాదు, నాకు సంబంధించిన వాళ్ళని, నా వాళ్ళని అనుకున్నప్పుడు వివేకం ఉన్నటువంటి వాడు సృష్టిలో ఉండేటువంటి ప్రతి దానిని నావాడే అనుకుంటాడు. ప్రతిదాన్ని ఇది నా ఇల్లు, నేను పెంచుకుంటున్నటువంటి గేదె, నేను పెంచుకున్నటువంటి కుక్క, మన ఇంట్లో అనేకమైనటువంటి జంతువులు ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది పిల్లుల్ని చాలా చక్కగా పెంచుతూ ఉంటారు. ఆ పిల్లులు మొదలైన వాటితో తమ పిల్లలతో ఎంత అనురాగంతో వ్యవహరిస్తారో అట్లా వ్యవహరించేవాడని నేను చాలామందిని చూశాను. కాబట్టి ఇది ఏమిటనమాట, ఏమిటంటే భగవంతుడు ఆ సుధాముడు అనేటువంటి వాడు ప్రార్థించినటువంటి ప్రార్థన ఏమిటి? నీ పాద కమల సేవయి, నీ పాదార్చకులతోడి నెయ్యము, నితాంత అపార హృదయయు, తాపసమందారమాకు దయచేయగదే అన్నడే. అది భూతదయ అనే చాలా గొప్ప విషయం. అందుకనే శంకర భగవత్పాదుల వారు షట్పది అని ఒక స్తోత్రం రాస్తూ అందులో మొట్టమొదటి శ్లోకంలో ఒక అద్భుతమైనటువంటి అభ్యర్థన పత్రాన్ని ఇచ్చారు విష్ణువు. అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగకృష్ణ. ఎన్ని కోరికలు కోరారు చూడండి. నా అవినయాన్ని తొలగించు స్వామి మొట్టమొదటి ప్రార్థన. అవినయం అపనయ విష్ణు దమయ మనః. ఈ ఒళ్ళు పొగరెక్కినటువంటి మనస్సుని దంచి దాన్ని ఆ అంకెకు తీసుకొచ్చి పెట్టు. విషయ మృగకృష్ణాం శమయ, విషయముల మీద ఎండమావు అవన్నీ మాకు లేకుండా శమింపది అని చివరికి 4వ ప్రార్థన ఏం చేశారనిసింది? భూత దయాం విస్తారయ, సర్వభూతములయందు దయ అనే దాన్ని విస్తరింపజేయి. దీన్ని అంటే భూతదయ అనే దాని మీద ఒక ఆయన ఏం చేశారంటే, భూతదయ నువ్వెవడివిరా దయ చూపించడానికి, అది నీ కర్తవ్యం. నీకు కనిపించిన ప్రతి భూతమునందు కూడా నీవు నిన్ను గురించి ఎటువంటి భావన పెట్టుకుంటావో అటువంటి భావన పెట్టుకు తీరు. అది శాసనం, అంతేగాని ఏదో విచ్చనెచ్చినట్టు ఇచ్చేది కాదు అని అన్నాడు వివేకానంద స్వామి. భూతదయాం విస్తారయ, ఇది కూడా అంతే. భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత, సంసారం అనే సముద్రం నుంచి మనం తరింపజేయవయా. కాబట్టి అర్థమేమిటి? అస్మాన్ అనే మాటలో అర్థమేమిటనమాట, నేనొక్కడే కాదు అంటే 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడో ఒక అతి సూక్ష్మమైన స్వరూపంతో ఉన్న నేను నా భాగ్యం కోసం, నా అదృష్టం కోసం, నా మోక్షం కోసం ప్రయత్నం చేయడం కాదు, అందరినీ కలుపుకోవాలి. ఎందుకంటే అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టి అస్మాన్ అనేటువంటి ఆ శబ్దంలో చాలా విశేషమైనటువంటి అర్థం. అస్మాన్ స్వస్తి విరతి దుర్గాణి ముందర స్వస్తి కలిగించు, మాకు స్వస్తులను కలిగించు. స్వస్తి అంటే ఏమిటనమాట,
ఆనందదాయకములైనటువంటి ఏర్పాటు. ఏదన్నా ఒక కుక్కకు మనం ఏదన్నా పదార్థాన్ని అలా పెడుతూ ఉంటే అది తోక దాడిస్తూ మెల్లగా దగ్గరకు వచ్చి మన మీద ప్రేమాదరాలు చూపిస్తూ ఉంటుంది. అదే ఒక కర్ర పుచ్చుకున్నాం అనుకోండి పారిపోతుంది. కాబట్టి సృష్టిలో ప్రతి జీవి కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని అపేక్షిస్తూ ఉంటుంది. ఆ ప్రయోజనాలన్నీ కూడా పర్యవసానంలో ఆనందానికి దారితీసేటువంటి అటువంటి స్వస్తిభి ఆనందదాయకమైనటువంటి వాటితో మమ్మల్ని పారాయ అవతలి ఒడ్డుకి ఎక్కించు. పూశ్చ పృథ్వీ బహుళాన పృథ్వీ భవాతోగాయ తనయాయ సంయో. మా భూమి మా పురం భూహు పృథ్వీ బహుళ పృథ్వీ భవతు దాని గురించి ఇదివరకు చెప్తున్నాను. తర్వాత ఏం చేశాడు అంటే ఒక రకంగా చూస్తే ఇదంతా కూడా వర్తమానం. ఇప్పుడు నేను ఇక్కడ నాకు 75 ఏళ్ళు, నా భార్య, నా ఇల్లు, రాజమహేంద్ర నగరం, ఇవి ఈ పరిధులను దాటేసేసి ఇంకా ముందరికి వెళ్ళమన్నారు. భవిష్యత్ అంతా చూడమన్నారు. తన పోకాయ నా సంతానానికి అంతరికి కూడా. పోకం అంటే సంతానం, పుత్రులు అంటే మనం దంపతులు మిథున భావంతో పొందినటువంటి ఒక అనుగ్రహ విశేషం. అందుకనే అందరూ కూడా సంతానాన్ని కోరుకుంటూ ఉంటారు. సంతానము అనే దాంట్లోనే ఒక విశేషమైన అర్థం ఉంది. స్థానం అంటే వ్యాప్తి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి అట్లా వెళుతూ ఉంటుంది. సంగీతంలో స్థానం ఉంది. ఒక స్ట్రోక్ వీణ మీద ఒక చిన్న దెబ్బట పెడితే అక్కడి నుంచి ఒక నాదం ఉంటుంది. ఆ నాద తరంగం రెండవ నాద తరంగం కొట్టేటప్పటికి దాంతో కలుస్తుంది. అలా కలిసి ఒక ప్రవాహ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది రాగం తానం పల్లవి అంటానే ఆ తానం అనేటువంటి ఆ సంగీతజ్ఞులు ఆ తానం అనేటువంటి దాన్ని కూడా మనం ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి సంతానం. అందుకనే వేదం ఏం చెప్పింది? ఆచార్యాయ ప్రియం ధనమావృత్య. విద్య అంతా అయిపోయిన తర్వాత ఆచార్యుడికి ప్రియమైన ధనాన్ని గురుదక్షిణగా ఇచ్చి, ఆ ప్రియమైన ధనము అని అంటే వస్తువాహనాలు కాదు. ఆ పాపం వాళ్ళ పాతకాలంలో రాజులు, అది గురువులు శిష్యుల్ని పీడించేవాడు కాదు. నాకేం వదిలే పోరా, చదువుకో, చక్కగా చదువుకున్నావు అనేవాడు. ఎవడో వాళ్ళిద్దరు కొంచెం గిరకాసు పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ బాధ పెట్టడం వాళ్ళు పెట్టిన వీళ్ళే పడ్డారు కావాలని. కాబట్టి ఆచార్యాయ ప్రియం ధనమావృత్య ప్రజాతంత్రం మా వ్యవచ్ఛేసి. సంతానము అనేటువంటి ఆ తాడుందే దాన్ని తెంపకు అని అనుశాసనం చేస్తుంది. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? గృహస్థాశ్రమంలో ప్రవేశించి ధర్మ ప్రజా సంపత్త్యర్థం అంటోంది మంత్రం. పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అంటే కామ పరితృప్తి కోసం కాదు, ధర్మరూపమైనటువంటి ప్రజా సంతానము అనేటువంటి సంపద కలగటం కోసము. ధర్మ ప్రజా సంపత్త్యర్థం కన్యాం గృణీమహే అని అంటున్నారు. ఇది మన పౌరుడి తల్లిదండ్రులు. మేము మా ఇంటికి ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాం. కన్యాదానము అనే మాటలో చిన్న చమత్కారమైన అర్థం కూడా ఉంది. కన్యను ఇవ్వటం కాదు, కన్యను తీసుకొచ్చుకోవడం, ఆదానం. మనం ఇంటికి ఏం చేస్తున్నాం? ఒక పిల్లని ఆడ నుంచి ఈడకు తెస్తున్నాం. ఆడపిల్లలు అక్కడుండే పిల్లలు ఇక్కడికి తెస్తున్నాం, మన ఇంటికి తెచ్చుకుంటున్నాం. అంటే మన ఇంటిని ఉద్ధరించడానికి మనం మంత్రపూర్వకంగా ఇంకొక కుటుంబం నుంచి సగోత్ర కానటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మనం కలుపుకుంటున్నాం. ఎందుకోసం? సంతానం కోసం. అందుకనే కాళిదాసు చాలా చక్కగా చెప్పాడు. ప్రజాయై గృహమేధినాం. గృహమేధి అంటే గృహ అంటే భార్య, మేధి అంటే కలవడం. భార్యతో సంగమించడం అనేటువంటిది ఉత్తమ సంతానం కోసం మాత్రమే అని ఆయన చెప్పాడు.
లోకంలో ప్రవృత్తి ఎట్లా ఉందో మనకు తెలుసు. ప్రజాయై గృహమేపిన. కాబట్టి ఈ ఈ మంత్రంలో ఏం చెప్తున్నారు? అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా గట్టెక్కించు, మా సంతానాన్ని కూడా గట్టెక్కించు. తోకాయ సంతానాన్ని గట్టెక్కించు అని ఎవరంటారు? తల్లిదండ్రులు అంటారు. తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? తాను గట్టెక్కడం కాదు, తన వాళ్ళని కూడా గట్టెక్కడం. ఆ మంచి మాట ఉంది, స్వయం తీర్త్వా పరాం స్థారయతి. తాను దాటాలి, ఇతరులను దాటింపజేయాలి. కాబట్టి సంతానం బాధ్యత కూడా తల్లిదండ్రులు. అందుకనే ఇదివరకు ఒకసారి చెప్పాను, చాలాసార్లు చెప్తుంటాను. ఒక సంస్కృతం చదువుకున్న పిల్లవాడు చాలా తెలివిగా ఒక మాట అన్నాడు, మా తండ్రి మాకు జనకుడైనాడు కానీ పిత కాలేదు అన్నాడు. జనకుడైతే పిత కాకపోవడం ఏంటి? జనకుడన్నా పితన్నా డిక్షనరీలో మనం చూస్తే ఫాదర్ అనే అర్థాన్ని ఇస్తారు. రెండిటికి ఒకటే అర్థం. జనకుడైనాడు పిత కాలేదు అని అంటే, జనకుడు అంటే పుట్టించినవాడు, పిత అంటే పాలించినవాడు, రక్షించినవాడు. అంటే మమ్మల్ని కనిపారేశాడు కానీ మాకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, చదువు, సంఖ్య ఏమీ చెప్పించలేదు, తాగి పడుకున్నాడు అని అర్థం. కాబట్టి పిత అనే శబ్దానికి అర్థం పాలించినవాడు, పాధాదు, రక్షణ అనేటువంటి కలిగింది. అటువంటి తోకాయ సంతానం యొక్క బాధ్యత కూడా వహించవలసినటువంటి పని తల్లిదండ్రులకు ఉంది కనుక తోకాయ మా సంతానానికి కూడా ఈ సౌభాగ్యాలన్నీ కలిగించు ఓ అగ్నిదేవ. అలాగే తనయాయ, తోకం అంటే కొడుకులు, తనయులు అంటే మనవలు అని ఇక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి మనం భావించాలి. సంతానం అంటే మనవడి దాకా, అర్థ కాదు, మనవడితో ఆగిపోయిందని కాదు, అది ఉపలక్షణం అంటారు. ఉపలక్షణం అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఒకరి ఇంటికి వెళ్ళి ఆ గృహ యజమానికి శుభలేఖ ఇస్తాడు. అయ్యా, రేపు మా ఇంట్లో పెళ్ళి ఉంది, మీరు అందరూ దయచేయండి అని. ఆ ఇంట్లో 4-5 అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ ఒక్కొక్కడికి బొట్టు పెట్టి పేరు పెట్టి చెప్పలేకపోవచ్చు. ఆ గృహస్థు యజమానుడైనటువంటి వాడికి చెప్తాడు. యజమానుడైన వాడు చెప్తే అందరినీ పిలిచినట్టు. కాకపోతే మనం శుభలేఖల్లో ఒక మాట అంటూ ఉంటాం, బంధుమిత్ర సపరివార సమేతంగా అని పిలుస్తూ ఉంటాం. దీని గురించి ఒక ఆయన చమత్కారంగా మాట అన్నాడు, బంధువులు, మిత్రులు, పరివారము అంటే మీ సేవకులు మొదలైన వాళ్ళు అని సమేతంగా అంటే మీ మేత మీరు తెచ్చుకోండి అంటే, సమేతము అని అంటే మేతతో సహితంగా అని ఆ అర్థం కాదు, దానికి చమత్కారంగా చెప్పారు. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి దృష్టితో తనయాయ మనవాళ్ళు అంటే ఉపలక్షణం అంటారు. ఉపలక్షణం అంటే మనవాళ్ళ దగ్గర ఆగితే ఇంకా తరతరాలు, ఇంకా ఆ వంశం ఎంతకాలం సాగుతుందో అంతకాలం వాళ్ళందరినీ కూడా నీవు గట్టెక్కించాలి అని అర్థమవుతుంది. అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా ఊశ్చ పృథ్వీ బహుళాన పృథ్వీ భవ తోకాయ తనయాయ సింజో. భవ అంటే అగుము. దేనికి అగుము? మేము కోరినటువంటి కోరికలన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అగ్నిదేవార్చన మన ఇళ్లలో బ్రాహ్మణ కుటుంబాల్లో అగ్ని కార్యం అనేది చేసేవాడు. అది మానేశాం, చాలా మానేశాం. మనకు యోగక్షేమములు కలిగించేటువంటి వాటిన్నింటినీ కూడా మనం పక్కన పెట్టేసాం. దానికి కారణం ఏమిటంటే సుఖాలు